అలా కాదు. రావణ్‌ని మధ్యరాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్‌గా ఇంకో కేసేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. అయ్యో సార్ చెట్టుకుంటేవాడు సార్ కొంచెం చూడండి. నాకు అసలు కనపడతలేదు ఆయన మనోడు కనపడతలేదు. కొంచెం పక్క జరుగుతుంది. అడిగాను ఇచ్చారు వాయిస్ ఇచ్చారు. ఆఫ్ కోర్టు అని మాట్లాడినప్పుడు లేని పోలీసులు, తీసేసిన మెజిస్ట్రేటు అని మాట్లాడినప్పుడు లేని చట్టం, ఢిల్లీ పుట్టు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మందిని పూజించి 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్గా ఒక మాట అన్నాడు అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్నారావాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది టైం కొట్టారు, తీసుకున్నాం, మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి మీ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. ఏదైనప్పటికీ చట్టం మీద, న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేది గెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా వెలువరిస్తారు. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా అని ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రితో పాటు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు లేని చట్టం, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు లేని న్యాయం, ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు
ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాటలు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న మాట అన్నందుకు ఈరోజు అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుని లోపల పెడతారు. ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మీది, రేపు మాది. ఒకరోజు మాకు టైం వస్తుంది. నిన్న కాక మొన్న మీ పంతం నానాజీ ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక అని మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం ఈరోజు మీకు గుర్తొచ్చిందా? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు చూడటం లేదా? ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని తీసేసిన మెజిస్ట్రేటు, హాఫ్ కోర్టు, ఢిల్లీ పుట్టు అని మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఆ గౌరవం? మాటకు మాట అన్నాం, మేము కూడా అన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నేను 3 సంవత్సరాలు నన్ను వేధిస్తే వెంటాడితే నా కొడకల్లారా అని అన్నాను. నేను 151 మంది ఎమ్మెల్యేలని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వైసీపీ నా కొడకల్లారా అని చెప్పు చూపించాడే. ఆ చెప్పు చూపించిన విధానం మాకు వర్తించదా? నేను డబ్బులు తీసుకున్నాను వైసీపీ దగ్గర అని అధికారికంగా ఒక లెటర్ హ్యాడ్ రిలీజ్ చేశారే వైసీపీ జనసేన కార్యకర్తలు. జనసేన వైసీపీ అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద ఒక ప్రకటన ఇచ్చిందే. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారే. మీ దగ్గర ఏం ఆధారం ఉందని మీరు మాట్లాడారు? ఆ రోజు నేను చెప్పు చూపించి చెప్పు పగలు దాకా కొడతాను నా కొడకలారని నేను మాట్లాడకూడదా? మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మీ సోషల్ మీడియాకు ఒక న్యాయం, రావణకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు లిల్లీ పుట్టు, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకుని లిల్లీ పుట్టు అనొచ్చా? అది బాడీ షేమింగ్ కాదా? నువ్వు నన్ను లిల్లీ పుట్టాను, నేను కోస్తే 3 రోజులకు సరిపోతావు, దున్నపోతున్నాను, లేకపోతే పంది అన్నాను, తప్పేముంది? నువ్వు నన్ను లిల్లీ పుట్టు అంటే నేను అననా? నీకు వయసు ఎంత, నా వయసు ఎంత? ఒక గౌరవప్రదమైన హోదాలో కూర్చున్న నీవు మాట అదుపు తప్పితే మా మాట కూడా అదుపు తప్పుతుంది. నువ్వు జీసస్ క్రైస్ట్ని 3 మేకల దేవుడు, 2 చెక్కల దేవుడు అని పదే అవమానిస్తుంటే అలా మాట్లాడితే ఇంకోసారి నాలుక కోస్తానన్నాను. దళిత క్రైస్తవుల మీద మాట్లాడితే నాలుక కోస్తానన్నాను. వాట్ ఈజ్ రాంగ్? ఖచ్చితంగా న్యాయం గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు